శ్రీకారం చుట్టింది. మరి మనందరూ కూడా తెలుసు సింహాచలం చందనోత్సవం ఎంత ప్రాముఖ్యత ఉందో. పెద్దలు అశోక్ గజపతిరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ ఆ రోజు ఏదైతే లక్షలాది మంది ఆ సింహాద్రి అప్పన్ని దర్శించుకోవాలి, ఆ స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలని ఎంతో ఆతృతతో వస్తారో వాళ్ళందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం కోసం ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా మనకి దీనికి సంబంధించి ఒక ఎస్ఓపి ఉంది. ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఈ చందనోత్సవం వస్తూ ఉన్నాయి. కొన్ని చంద్రలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా. దీనికి మరి ఎండోమెంట్ మినిస్టర్ గారితో పాటు హోమ్ మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు, మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు, వీళ్ళందరితో పాటు ఎండోమెంట్ అధికారులు అందరూ కూడా, జిల్లా యంత్రాంగం అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన ఎండోమెంట్ మినిస్టర్ గారు చెప్పారు, బ్రహ్మోత్సవాలు కానీ, విజయవాడ అమ్మవారి ఇవి కానీ, అలాగే మిగతా శ్రీశైలం కానీ, అరసవల్లి కానీ ఎన్నో ఇటువంటి ఉత్సవాలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడా కూడా చిన్న అసౌకర్యం లేకుండా బాగా విజయవంతం చేసుకున్న నేపథ్యం. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దీంట్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని ఒక డైరెక్షన్ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఎండోమెంట్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రావటం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా వెల్కమ్ చేస్తా ఉన్నాను.